అంత పంచాయతనపూర్వక హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక పరమేశ్వర పరమేశ్వరీ స్వరూప శ్రీమదాద్యాది మహాలక్ష్మీ సమేత శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామినే నమః. పంచాయతనపూర్వక మహావైకుంఠనారాయణ యాగం. ఇదిగో మధ్యలో ఉన్నది. ఇది సర్వతోభద్ర మండపం. ఈ యాగం తాలూకు విశిష్టత మనకి పంచాయతనపూర్వక మహావైకుంఠ నారాయణ యాగం. ఇక్కడ విష్ణు ఆవాహన జరిగింది. ప్రధానంగా దీంట్లో విష్ణువు మనకి ప్రధానం. అందుకు విష్ణు ఆవాహన. మనం ఏ యాగం చేసినప్పటికీ ఎప్పుడూ కూడా పంచాయతనపూర్వకంగానే 5 దేవతలు ప్రధానంగా ఉంటూ ఉంటారు. అందులో ఇది విష్ణు పంచాయతనం కావడం వల్ల మధ్యలో విష్ణుమూర్తి, అలాగే ఈశాన్యంగా మహేశ్వరుడు, ఇదిగో మహేశ్వర ఆవాహన, అలాగే ఆగ్నేయంగా గణపతి, ఇదిగో గణపతి ఆవాహన ఇక్కడ జరిగిందండి. ఇక్కడ సూర్యుడు, ఇక్కడ సూర్య ఆవాహన, ఆదిత్య ఆవాహన ఇక్కడ జరిగింది. ఇక్కడేమో అమ్మవారు అంబిక ఆవాహన ఇక్కడ జరిగింది. ఇప్పుడు ఈ సర్వతోభద్ర మండపానికి ఏ దేవతా మండపం అయినప్పటికీ కూడా ప్రధానంగా 4 పక్కల 4 మండపాలు ఉంటాయి, ప్రధాన మండపాలు. అందులో ఇది నవగ్రహ మండపం. ఈ మండపం నవగ్రహ మండపం. తర్వాత ఇక్కడ యోగిని మండపం. ఇదిగో ఈ మండపం యోగిని మండపం. యోగిని దేవతలందరూ కూడా చతుషష్ఠి యోగిని దేవతల్ని ఇక్కడ ఆవాహన చేయడం జరుగుతుంది. తర్వాత ఇది క్షేత్రపాలక మండపం. ఇందులో ప్రధానంగా క్షేత్రపాలక దేవతలందరూ కూడా ఉంటారు. ఇంకో ఇది క్షేత్రపాలక మండపం. ఇది వాస్తు మండపం. ప్రధానంగా మనం ఏ దేవత యాగం చేసినప్పటికీ కూడా ఈ 4 ప్రధాన మండపం సర్వతోభద్ర మండపం, దానికి అనుబంధంగా ఈ 4 మండపాలు ప్రధానంగా ఉంటాయి. ఇదంతా కూడా సర్వతోభద్ర మండప ఆవాహన అని అంటారు. ఇది ఇలాగా పూర్తిగా మనం చూస్తే ఇలా ఆవాహన చేయడం జరిగింది. ఇటు పైన వీటికి జపాలు, మంత్రాలు, హోమాలు అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మనం చక్కగా తిలకిద్దాం.